హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే పైన కనిపిస్తున్న ఆ బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. కాబట్టి మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీ ఒక్క లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూసేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మొత్తానికి జీవన అయితే మాత్రం తన ఆఫీస్ వర్క్లో ఎండీగా తన పొజిషన్లో విఫలమవుతుంది. అది తెలుసుకున్న సునంద చాలా కోప్పడుతుంది. అసలు నీకు ఎండీగా నేను అనవసరంగా పొజిషన్ ఇచ్చాను, నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. అంతేకాదు, అసలు నేను నిన్ను ఈ పొజిషన్ నుంచి తప్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి జీవనపై కోప్పడుతుంది సునంద. ఇంకా ఈలోపు సునంద శశికాంత్తో మాట్లాడుతుంది. శశికాంత్ అంటాడు, ప్రాబ్లం అంతా నీలోనే ఉంది. నువ్వే కావాలని అసమర్థురాలైన జీవనకి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పావు. ఇప్పుడు తను ఈ ఆర్డర్కి చాలా బల్క్ అమౌంట్లో మనం చెక్స్ తీసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు కోర్టులో కేసు వేస్తారు. ఇది అంతా నీ వల్లనే జరిగింది. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే సునంద అని చెప్పేసి శశికాంత్ సునందతో అంటాడు. ఆ తర్వాత ఇంకా సునంద ఆలోచించి తను తీసుకున్న నిర్ణయం జీవన విషయంలో తప్పయింది అని చెప్పేసి ఇంకా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది. పిలిచి నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. కుటుంబంలో సమస్య వచ్చింది అంటే అందరం కూర్చొని పరిష్కరించుకోవాలి. కాబట్టి నేనైతే నా నిర్ణయాన్ని చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి సునంద అంటుంది. ఏంటా నిర్ణయం అని వీళ్ళు అనుకునే లోపే యాక్చువల్లీ జీవన చైతన్యతో ముందే మాట్లాడుతుంది. నాకెందుకో భయం వేస్తుంది, అత్తయ్య నన్ను ఈ ఎండి పొజిషన్ నుంచి తప్పించేస్తారేమో అని. అయినా మొట్టమొదటి తప్పే కదా జరిగింది. ఒక్క తప్పు జరగకుండా నష్టం రాకుండా ఎక్కడైనా ఏ బిజినెస్ అయినా ఉంటుందా? ఒకసారి నువ్వే ఆలోచించు చైతన్య అని చెప్పేసి చైతన్యతో మంచిగా ఉన్నట్టు నాటకం ఆడి చైతన్యాన్ని ట్రాప్ చేస్తుంది జీవన. అయితే ఈలోపు సునంద ఎండీగా నేను ఆదిత్యాన్ని చేద్దాం అనుకుంటున్నాను అని అందరి ముందు చెప్పేసరికి చైతన్య అయితే మాత్రం బాధపడతాడు. ఎందుకు అంటే జీవన చైతన్యాన్ని హెల్ప్ అడిగింది. అయితే చైతన్య మాత్రం ఏమీ మాట్లాడడు. ఎందుకు అంటే వాళ్ళ అన్నయ్య ఎండీ అవ్వటం చైతన్యకి కూడా ఇష్టమే, కానీ జీవనాన్ని తప్పించేసినందుకు బాధపడతాడు. కానీ ఈలోపు ఆదిత్య అయితే మాత్రం ఎండీగా నేను ఉండాలనుకోవట్లేదు మామ్, అయినా ఒక్కసారి తప్పు జరిగిందని తనకు ఇంకొక అవకాశం ఇవ్వకుండా తనని ఎండీగా తప్పించేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చైతన్య ముందు అందరి ముందు ఆదిత్య సమాధానం చెప్తాడు. సునంద కూడా అర్థం చేసుకొని సరే అయితే ఈసారికి నేను క్షమిస్తున్నాను, ఇంకొక అవకాశం జీవనాకి ఇస్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఆనందిని పిలిచి గుప్తా ఇండస్ట్రీస్ వాళ్ళు కేసు రిటర్న్ నువ్వే ఫైల్ చేయాలి అని ఆనందిని సునంద పిలిచేసరికి సంతోషపడుతుంది. ఇంకా ఈలోపు చైతన్య వచ్చి ఆదిత్యతో మాట్లాడతాడు. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు ఎక్కడ ఓకే అంటావో అని చెప్పి నేను భయపడ్డాను. జీవనానే మన కంపెనీకి ఎండీగా ఉండాలి అనేసరికి నాకు అర్థమైందిరా నీ బాధ. ఎప్పటికీ నేనైతే ఎండీగా వెళ్ళనులే, నువ్వేమీ టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇలా ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఈలోపు ఆదిత్య ఆనంది దగ్గరకు వచ్చి స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి కదా అనేసరికి అవునండి బయలుదేరుదాం అని చెప్పేసి ఇంకా ఆనంది ఆదిత్య అయితే స్వామీజీ దగ్గరికి బయలుదేరుతారు. అనుకున్నట్టుగానే అంజనం వేయిస్తారు. ఇంకా అంజనం వేయించాక స్వామీజీ ఇంకా నీ దోషం పోయిందమ్మా, నువ్వు సంతోషంగా మీ అమ్మా నాన్నల్ని నోరారా
అమ్మ నాన్న అని పిలవచ్చు, నువ్వు నిజాన్ని బయట పెట్టచ్చు, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి స్వామీజీ చెప్పేసరికి ఆనంది చాలా సంతోషపడుతుంది. ఇంకా సంతోషంలో ఆనందికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆదిత్యాన్ని వెళ్ళి కౌగులించుకుంటుంది. ఆదిత్య కూడా ఆనంది సంతోషం చూసి మురిసిపోతాడు. అయితే ఈలోపు ఆ పూజారి వచ్చి, నువ్వు నోరారా మీ అమ్మా నాన్నని అమ్మ నాన్న అని పిలవటం వినాలనుంది, పదమ్మా వెళ్దాము అని చెప్పేసి పూజారి గారు ఆనంది ఆదిత్యతో పాటు సూర్యజ్యోతిల ఇంటికి బయలుదేరడానికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా ఈలోపు ఆదిత్యకి ఒక కాల్ వస్తుంది. కోర్టు నుంచి మీరు హీరింగ్కి రావాల్సింది, ముందుగా వచ్చి ఒకసారి మీ తరఫున ఏమైనా ఉంటే ఇక్కడ మాట్లాడుకుంటే రేపు మార్నింగ్ వచ్చేసి సునంద గారిని తీసుకొని రావాలి అనేసరికి ఇంకా ఆనంది ఆగిపోతుంది. ఎందుకు అంటే సునంద ఆనంది చేత్తోనే అక్కడ వాళ్ళ మీద రిటర్న్ కేసు ఫైల్ చేయమంటుంది. అత్తయ్య చెప్పిన పని చేయకపోతే కోప్పడతారు. ఆవిడ మొట్టమొదటిసారిగా తనంతట తానే పిలిచి నాకు ఒక పని అప్పచెప్పారు, కావాలంటే అమ్మ దగ్గరికి రేపు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా ఆదిత్యాన్ని కన్విన్స్ చేసి ఆనంది అయితే అక్కడి నుంచి ఆదిత్యతో కలిసి రిటర్న్ వెళ్ళిపోతుంది. పూజారి గారు అయితే మాత్రం మొత్తానికి డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు అంటే ఆనంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళకుండా తన పని మీద తిరిగి వెళ్ళిపోయినందుకు. అయితే ఇంకా ఆదిత్య కూడా, లేదు ఆనంది నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళిపోవాల్సింది అని చెప్పేసి అంటాడు. కానీ తను లేదండి, ఇంకా అమ్మ నాన్నకి ఏ దోషం లేదు అని తెలిసింది కాబట్టి ఇంకా నేను ప్రశాంతంగా ఉండగలను, వాళ్ళకు వెళ్ళి నేను నిజం చెప్పగలను, మీరు ఇందులో ఎలాంటి సందేహపడకండి, ముందు వెళ్ళి ఈ పని చేద్దాం అని చెప్పేసి ఆనంది అయితే ఆదిత్యతో అంటుంది. ఇంకా ఇది ఇలాగ జరుగుతూ ఉంటుంది. సూర్య జ్యోతిలిద్దరూ టెంపుల్కి అని చెప్పేసి వస్తుంటే పూజారి గారికి ఎదురు పడతారు. ఇంకా పూజారి గారు వాళ్ళని చూసి, అమ్మ మేమే మీ దగ్గరికి రావాలనుకుంటున్నాము, మీరే వచ్చారు, చాలా సంతోషంగా ఉంది అనేసరికి, ఏంటి పూజారి గారు ఏమైనా పని పడిందా, లేదా ఏమైనా కోర్టు కేసు వాదించాలా, మాతో ఏమైనా పని ఉందా అని చెప్పేసి సూర్య జ్యోతిలిద్దరూ అడుగుతారు. పూజారి గారు వెంటనే, అది కాదమ్మా, మీకొక నిజాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను, ఆ భగవంతుడు అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినట్టున్నారు అనేసరికి, చెప్పండి పూజారి గారు, నిర్భయంగా చెప్పండి, ఏమి ప్రాబ్లం లేదు, ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము చూసుకుంటాం అని చెప్పేసి సూర్య అంటాడు. లేదు సూర్య గారు, ఎలాంటి సమస్య కోసము నేను చెప్పాలి అనుకోవట్లేదు, నిజమైన విషయాన్ని మీ ముందు నిర్భయంగా బయట పెట్టాలనుకుంటున్నాను అనేసరికి, ఏంటి ఆ నిజం అని అడిగేసరికి, మీతో పాటు కుట్టి ఉంటుంది, మీకు తెలుసు కదా అంటే, అయ్యో కుట్టి మాకు తెలియకపోవటం ఏంటి, కుట్టి మా అమ్మాయి లాంటిది, మా సొంత కూతురులా చూసుకుంటాము, తనంటే మాకు చాలా ప్రేమ అని చెప్పేసి జ్యోతి అంటుంది. అనేసరికి పూజారి గారు నవ్వుతూ, తను మీ అమ్మాయిలాగా సొంత కూతురిలాగా కాదమ్మా, తను నిజంగానే మీ సొంత కూతురు, మీ కడుపును పుట్టిన జీవన అని విషయం చెప్పేసరికి సూర్య జ్యోతిలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఎప్పుడు లేనిది పూజారి గారు ఏంటి కుట్టిని మన సొంత కూతురు అని చెప్తున్నారు, ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి జ్యోతి సూర్య అనుకుంటారు. అయితే ఇప్పుడు పూజారి గారైతే మొత్తం జరిగిన విషయం చెప్తారు. ఆనందియే మీ సొంత కూతురమ్మ, కానీ మీకు నిజం చెప్పితే మీకు ప్రాణగండం ఉంది అన్న విషయాన్ని తను మీ దగ్గర చెప్పకుండా దాచి జీవన అనే ఆ డూప్లికేట్ అమ్మాయిని తీసుకొచ్చి మీ కూతురిగా తను చూపించింది. అది మీకు తెలియక మీరు జీవనాన్ని అసలైన జీవన అనుకుంటున్నారు, కానీ ఇన్ని సంవత్సరాలుగా మీ ముందు పుట్టి పెరిగి తిరుగుతున్న ఈ కుట్టినే మీ సొంత కూతురు అని చెప్పేసి పూజారి గారు అంటారు. ఇప్పుడు మీకు ఆ నిజం చెప్పాలనే బయలుదేరింది, కానీ వాళ్ళ అత్తయ్య ఏదో పని చెప్పారు అని చెప్పేసి ఆదిత్య గారితో తిరిగి వెళ్ళిపోయింది ఆనంది. అయితే నేను కూడా కలిసి వచ్చి తను మిమ్మల్ని నోరారా అమ్మా నాన్న అని పిలిస్తే విందామని చూస్తున్నాను, ఈలోపు మీరే వచ్చారు అనేసని మొత్తానికి పూజారి గారు విషయం అంతా బయట పెట్టేస్తారు.
అసలు వీళ్ళకైతే ఏ విషయం అర్థం కాదు. పూజారి గారు చెప్పేది నమ్మశక్యంగానే ఉంది, కానీ ఆనంది అలా ఎందుకు చేసింది అన్న విషయం తెలీదు. మరి ఆనంది నిజమైన జీవన అయితే ఇప్పుడున్న జీవన ఎవరు అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఇంకా వెంటనే ఆదిత్యకి కాల్ చేస్తారు సూర్య. జీవనకి ఆనందికి కాల్ చేస్తుంది జ్యోతి. చేసేసరికి ఇంకా వీళ్ళిద్దరూ కోర్టు పనిలో ఉండటం వలన ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా ఈలోపు నేరుగా దైవ దర్శనం చేసుకొని అక్కడ పూజ చేస్తారు సూర్య జ్యోతి. ఏంటో మాకు తెలియకూడని లేదా మేము అసలు ఇది నిజమా అనుకునే ఆలోచన వచ్చేటువంటి భయంకరమైన గుండె పగిలే నిజం మాకు తెలిసేలా చేశావు ఏంటి అని అడుగుదామంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ కలిస్తే మాకు అంత విషయం బయటపడేలాగా నువ్వే చూడాలి స్వామి అని చెప్పేసి మొత్తానికి అక్కడ మొక్కుబడి చేసుకొని సంతోషంగా సూర్య జ్యోతిలు సునంద ఇంటికి వెళ్తారు. అయితే ఈ విషయాలేవి జీవన ఇందుమతికి తెలియదు. ఆల్రెడీ వీళ్ళకి విషయం తెలిసిపోయింది అని చెప్పేసి వెళ్ళేసరికి సునంద శశికాంత్ అక్కడే ఉంటారు. చైతన్య కూడా ఉంటాడు. ఏంటండి ఇలా వచ్చారు, రండి రండి అని చెప్పేసి సునంద సూర్య జ్యోతిల్ని పిలుస్తుంది. పిలిచేసరికి ఇంకా వెంటనే జ్యోతి ఆనంది ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఆనంది కోసం వచ్చారా? అదేంటి వచ్చి రావటంతోనే కనీసం జీవనాన్ని కూడా అడగకుండా ఆనందిని అడిగారు అని చెప్పేసి సునంద అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే జ్యోతి అయితే సునంద చెయ్యి పట్టుకొని మీకొక నిజం చెప్పాలి, ఆనందియే నా సొంత కూతురు, ఈ జీవన నా సొంత కూతురు కాదనే విషయం మాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసరికి సునంద షాక్ అవుతుంది. ఏమంటున్నారు జ్యోతి గారు? ఆనంది నీ సొంత కూతురా? అసలు ఏం మాట్లాడుతున్నారు? మరి ఈ జీవన ఎవరు అనేసరికి ఈలోపు ఆదిత్య ఆనంది లోపలికి వస్తారు. సూర్య జ్యోతిల్ని చూస్తారు. ఇంకా ఆనంది వాళ్ళని చూసేసరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆనందిని చూసిన సూర్యజ్యోతి ఎదురుగా వెళ్ళి ఇంకా ఆనందిని కౌగిలించుకొని తన కూతురిగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి చాలా ఎమోషనల్ అవుతారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అక్కడున్న ఎవరికి అర్థం కాదు. ఆదిత్యకి అంత విషయం తెలుస్తుంది. ఈలోపు సునంద ఆదిత్యని అడుగుతుంది, ఏంట్రా ఇది? అవి జ్యోతి వాళ్ళు వచ్చి ఇలా అంటున్నారేంటి? ఆనంది వీళ్ళ సొంత కూతురు అవ్వటం ఏంటి? మరి ఈ జీవన ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అనేసరికి ఇంకా వెంటనే ఆదిత్య ఆనంది ఫోన్లో ఉన్న ఆ ఇందుమతి జీవనలో మాట్లాడుకున్న వీడియో చూపించేసరికి ఇంకా ఆ వీడియోలో మొత్తం క్లియర్గా ఉంటుంది. ఇందుమతి వీళ్ళ మీద పగ చెలాయించాలనుకుంటుంది. జీవన ఎవరో కాదు, శంభు రెండో భార్య కూతురు అన్న విషయం కూడా తెలుస్తుంది. చిన్నప్పుడు ఆనందిని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఆనందిగా ఉండాలి, జీవనగా తప్పుకోవాలి, లేదు అంటే నువ్వు సొంతంగా మీ అమ్మ నాన్నని నీ నోటితో పిలిస్తే వాళ్ళకి ప్రాణగండ ఉంది అన్న విషయం ఇందుమతి చెప్పి భయపెట్టిందన్న విషయం, కోయిదొర ద్వారా తన మనసు మార్చేసిందన్న విషయం కూడా ఆ వీడియోలో ఉంటుంది. అంతేకాదు తాండవాన్ని హత్య చేసి తాండవన్ విషయంలో ఆదిత్యని కావాలని ఇరికించారు అన్న విషయం కూడా అందులో ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారో మొత్తం ఆ వీడియోలో తెలిసిపోతుంది. జీవన మాట్లాడిన మాటలు కూడా ఉంటాయి. ఆ మీడియాలో మనం కావాలని ఇంటి పరువు పోయేలా చేశాము, కానీ అది ఆనంది చేసింది అని పిచ్చి దానిలా ఆనందిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేసింది మా అత్తయ్య. ఇలా మొత్తానికి అడుగడుగున ప్రతిసారి ఆనందిని చెడ్డ చేయాలి, మా అత్త ముందు దానిని ఎలా అయినా సరే చెడ్డదాయి అనిపించుకునేలాగా నేను చెయ్యాలి అని జీవన చెప్పిన మాటలు కూడా ఉంటాయి. ఇందుమతి తన కోడలిగా తనకి ఇంట్లో స్థానం లేదు అని చెప్పి వీళ్ళ మీద పగ చలాయించి ఆస్తి అంతా జీవన పేరు మీద రాయించి వాళ్ళందరినీ ఇంట్లోంచి బయటకు గెంటేయాలని నెక్స్ట్ ప్లాన్ వేశారు అన్న విషయం కూడా సునంద వీళ్ళందరికీ ఆ వీడియో చూడటంతో తెలుస్తుంది. ఇంకా ఇన్ని నిజాలు తెలుసుకున్న సునంద వెంటనే ఓకే, అయితే ఇది ఎన్ని నిజాలు మనకి ఆనంది కావాలనే దాచిపెట్టింది, అసలు మనసులో ఇంత బాధ పెట్టుకొని ఏ రోజు కూడా తను మన దగ్గర బాధపడుతున్నట్టు ప్రవర్తించలేదు. జీవన ఇంత పగ పెట్టుకొని ఆనందిని ఇంత మోసం చేసింది, మీ కూతుర్ని మీకు దూరం చేసింది. అంతేకాదు నా కంపెనీ రెప్యుటేషన్ పోయి నా ఆస్తి మొత్తం కాజేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయాలని ప్రయత్నించింది. నా బంగారు కొడుకైనా
ఆదిత్య బాబుని ఎలా అయినా సరే కేసులో ఇరికించి మొత్తానికి ఆ ఎండి చైర్ని తను సొంతం చేసుకుంది. ఇన్ని కుట్రలు చేసిన ఈ జీవనాన్ని ఏం చేయాలిరా చైతన్య అని చెప్పేసి సునంద కోపంగా పిలుస్తుంది. ఇంకా చైతన్యకి కూడా జీవన తన ప్రేమ విషయం, ప్రేమ నాటకం అర్థమైపోతుంది. కావాలనే జీవన ఆనంది పైన గెలవటానికి, వీళ్ళందరిపైన పగ తీర్చుకోవటానికి ఇలాగ నటించింది అన్న విషయం చైతన్యకి అర్థమవుతుంది. ఇంకా వెంటనే చైతన్య అయితే జీవనని ఇంటికి రమ్మని పిలుస్తాడు. చైతన్య ఇంటికి రమ్మనేసరికి ఎందుకు రమ్మన్నాడో అర్థం కాని జీవన ఇంటికి వస్తుంది. ఇంకా ఈలోపు ఇందుమతికి కాల్ చేస్తుంది జ్యోతి. మేము సునంద గారి ఇంటికి వచ్చాం, ఇక్కడ ఒక పూజ జరుగుతుంది, మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి అని చెప్పేసి ఇందుమతిని పిలుస్తుంది. ఇందుమతి తనకి ఒక ప్రయారిటీ ఇచ్చారు, తను లేకుండా ఏ పని జరగదు అనుకొని మురిసిపోతూ అక్కడికి వస్తుంది. ఇంకా ఈలోపు ఆనంది అయితే మాత్రం సునందని అడుగుతుంది, ఇప్పుడు ఏమంటారు అత్తయ్య, ఆ రోజు మీడియా విషయంలో నేనే పిలిచి మీ ఇంటి పరువు తీయాలనుకున్నానా అంటే, లేదమ్మా ఆనంది, నీ మంచితనం నాకు అర్థం కాలేదు, నువ్వే తప్పు చేసావని తప్పుడు మనిషిలాగా చూపించింది ఆ జీవన. నువ్వు చేయని పనులకి నిందలు పడి ఎంత బాధ అనుభవించావో మాకు ఇప్పుడు అర్థమైంది. మీ మావయ్య గారికి నీ మీద ఉన్న నమ్మకం నాకు నీ మీద లేకపోయింది. నన్ను చిన్నదానివైనా వయసులో నన్ను క్షమించమ్మా, ఇలాంటి ఈ జీవనాన్ని వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అంటుంది సునంద. అనేసి సునంద ఆనందిని మెచ్చుకుంటుంది. ఇప్పుడు ఈ కంపెనీ విషయంలో కూడా నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలిసింది ఆనంది. నీ తపన తాపత్రయం మీ కుటుంబం పరువు కాపాడడానికి ఎంతలా కష్టపడ్డావో కూడా అర్థమైంది. కానీ ఇదంతా నువ్వు చేస్తూ కూడా ఏ రోజు నీ గొప్ప బయటికి చెప్పుకోలేదు. ఆ క్రెడిట్ అంతా ఆ జీవనాకే ఇచ్చావు. అది ఇంత కుట్ర చేస్తుంది అనుకోలేదు. అది ఇప్పుడు వస్తే ఏం చేస్తానో చూడు అనేసరికి ఇంకా వెంటనే జ్యోతి ఆనందిని పట్టుకొని, నా బంగారు తల్లి, నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని మీ నాన్నగారితో, ఆనందిని చూస్తే నా కన్న కూతుర్ని చూసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకో ఆనందితో మాట్లాడితే నాకు చాలా సంతోషంగా, మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. కుట్టిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంటుంది అని. కానీ నా కూతురువి నువ్వు, నా పోలికలతో నా స్వభావంతో ఉన్నావన్న విషయం అర్థం చేసుకోలేకపోయాను అనేసి అందరూ ఎమోషనల్ అవుతారు. ఇంకా చైతన్య అయితే జీవన పైన చాలా కోపం పెంచుకుంటాడు. ఇంకా తను రాగానే మాత్రం అసలు తన మొహం కూడా చూడకూడదు అనుకుంటాడు. ఇంకా ఈలోపు మాటల్లోని ఇందుమతి జీవన ఇంట్లోకి వస్తారు. వచ్చేసరికి వీళ్ళంతా కలిసి ఉండడం చూసి అసలు ఏం జరిగింది, వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు అని, అమ్మ నాన్న ఎప్పుడొచ్చారు అని చెప్పేసి జీవన సూర్య జ్యోతిని పిలుస్తుంది. ఇంకా పిలిచేసరికి వెంటనే జ్యోతి జీవన చెంప పగలగొట్టి, ఎవరే నీకు అమ్మ నాన్న, ఎవరికో పుట్టావు నువ్వు, ఆ శంభు రెండో భార్య కూతురివి, నా కూతురి స్థానంలో నువ్వు వచ్చి మా అమ్మ నాన్న అనే పిలుపు నువ్వు సొంతం చేసుకొని కుట్టికి ఇదంతా దూరం చేస్తావా, నీ అంత చూస్తాను చూడు అని చెప్పేసి ఇంకా జ్యోతి సీరియస్ అవుతుంది. ఇంకా ఇందుమతికి అనుకున్నట్టుగానే ఆనంది నిజం చెప్పేసింది అనే విషయం అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి, జీవన నీ కూతురు కాకపోవడం ఏంటి, కుట్టి నీ కూతురు అవ్వడం ఏంటి, మీ అందరికీ బుర్ర బాగానే పనిచేస్తుందా అనేసరికి ఇంకా వెంటనే సునంద ఒక్కటి పీకి, ఏమంటున్నావు ఇది చూడు అని చెప్పేసి మొత్తానికి ఆ వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో జీవనతో ఇందుమతి మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ఇంకా మొత్తానికి వాళ్ళ ద్వారా ఈ నిజమంతా బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా ఇందుమతి జీవనల్ని క్షమించరు వాళ్ళు. చైతన్య అయితే జీవనాన్ని అసహించుకుంటాడు. ఇంకా జీవన ఏదైతే జరగకూడదు అనుకుందో అదే విషయం జరిగింది. ఆనంది తన నోటితో తన అమ్మా నాన్న అని చెప్పకుండానే పూజారి ద్వారా వీళ్ళు విషయం తెలుసుకున్నారు అన్న విషయం ఆనందికి అర్థమవుతుంది. ఆ భగవంతుడే ఈరోజు సమయం ఇచ్చి నన్ను మీ కూతురిగా నిరూపించాడు అని చెప్పేసి చాలా సంతోషపడి, నీకేం తక్కువ చేశాను జీవన, నాకు దక్కాల్సిన ప్రతిదీ నేను నీకు ఇచ్చాను, ఏ రోజు నిన్ను నాకు కాంపిటీషన్ అనుకోలేదు, నువ్వు బాగుంటే చాలు అనుకున్నాను, కానీ అడుగడుగునా నా మీద పగ పెంచుకున్నదే కాక ఈరోజు నా కుటుంబంలో ఈ ఆస్తిని కాజేసి వీళ్ళని రోడ్డును పడేయాలని నీకు ఆలోచన ఎలా వచ్చింది, కంపెనీని డౌన్ఫాల్ చేయాలని ప్రయత్నిస్తున్నావు, నీ కుట్ర అర్థం కాని చైతన్య నీ చేతిలో మోసపోయాడు, నువ్వు ఎన్నోసార్లు అత్తయ్య దగ్గర నన్ను చెడ్డ చేసినా అత్తయ్యకి నాకు ఎంతో విరోధం పెట్టినా నేను నిన్ను క్షమించాను, కానీ ఈరోజు నీ పాపం పండింది అని చెప్పేసి ఇంకా ఆనంది అందరి ముందు జీవనపై విరుచుకు పడుతుంది. ఇలా మొత్తానికి పూజారి ద్వారా నిజం తెలుసుకున్న సూర్య జ్యోతిలు ఆనందియే తన సొంత కూతురు, కుట్టియే తన కన్నా
కూతురు అన్న విషయం తెలుసుకొని సంతోషిస్తారు. ఇంకా ఇందుమతి జీవనల కుట్రలు తెలుసుకున్న సునంద అయితే మాత్రం జీవనని పోలీసులకు పట్టిస్తుంది. ఇంకా ఇందుమతిని మెడ పట్టుకొని బయటకు గెంతేస్తుంది జ్యోతి. ఇది విషయం జరిగింది. మొత్తానికి మనం కోరుకున్నట్లుగా జ్యోతి సూర్యల కూతురు కుట్టియా అనే విషయం బయటపడి అందరూ సంతోషంగా ఉంటారు. జీవన ఇందుమతిల కుట్ర అయితే బయటపడింది. మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.